దోస్తులు మీ మొబైల్లో యూట్యూబ్కి వెళ్ళి సింగపూర్ టైంలో కొడితే మన ఛానల్ వచ్చేస్తుంది. ఏదో ఒక వీడియో క్లిక్ చేసిన వెంటనే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పక్కన ఒక గంట వస్తుంది. దాన్ని కోరితే మనం పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీంతో పాటు మన డీపీ కనిపిస్తుంది అక్కడ రౌండ్ కలర్. ఆ డీపీని క్లిక్ చేసిన వెంటనే మన ఛానల్ ఎంటర్ అయిపోతాం. మీకు కావాల్సిన సింగపూర్ ఇన్ఫర్మేషన్, బ్లాగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతాయి. అన్ని చెక్ చేసుకొని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం. లెట్స్ స్టార్ట్ అవర్. హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా అయిపోయి. అండ్ చాలామంది నేను సారీ చెప్పాలి. ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తారు. చాలామందిని వెయిట్ చేయించాలి కాదు, నాకు కొంచెం జాబ్ నెట్టర్లే కానీ టైం దొరక్క ఆల్రెడీ ఈ వీడియో చేసినా కానీ పీరియడ్ అయిపోయింది అన్నట్టు. సో చాలా అనిపించింది. బట్ ఏంటంటే దానిలో కంటే కొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని మరీ రాసుకొని మరీ నేను వచ్చిన వాళ్ళ పేపర్స్ ఉన్నాయి. సో మనకు బాగా మ్యాటర్ బాగుంది కాబట్టి నేను చూస్తూ నేను చెప్పేస్తాను మంచిగా, నీకు అర్థమయ్యేటట్టు నీట్గా చెప్తాను. ఓకేనా? దానికన్నా ముందు ఇంత నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇవన్నీ చేస్తున్నా. జస్ట్ ఒక లైక్, వీలైతే ఒక షేర్, ఇంకా వీలైతే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చేయకుండా లెస్ స్టార్ట్ అవుతుంది వీడియో. చేరదోస్తుంది. ఇప్పుడు మనకు ఇండియా లైసెన్స్ ఉంది, సింగపూర్ లైసెన్స్గా మనం కన్వర్ట్ చేసుకోవాలంటే కొన్ని మనం దానిలో రూల్స్ ఉంటాయన్నట్టు, అవి తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే కొన్ని మనం మ్యాచింగ్స్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. అదేంటి ఏంటో మనకి తెలుసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా, ఇండియా డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్న నీ నేమ్ ఉంటుంది కదా, అంటే పర్మిట్లో ఉన్న నేమ్, ఇక్కడ వర్క్ పర్మిట్ వస్తావు కదా, ఆ పర్మిట్లో ఉన్న నేమ్, ఈ రెండు నేమ్లు పర్ఫెక్ట్ ఉండాలన్నట్టు. అది ఇంటి నేమ్ ఏదో లేకపోతే వర్డ్స్ కానీ పర్ఫెక్ట్ చూసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్లో నేమ్, పర్మిట్లో నేమ్, ఇది మాత్రం కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్. మన డేట్ ఆఫ్ బర్త్ మనం స్టడీస్ చేస్తాం కదా, మనం స్టడీస్ చేసినప్పుడు సర్టిఫికేట్స్లో కానీ ఇందులో కానీ ఏ రకమైన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, పాస్బుక్లో డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటుంది అదే ఈ డ్రైవింగ్ లైసెన్స్లో ఉండాలి. ఓకేనా? సెకండ్. థర్డ్ వచ్చేసి ఏంటంటే మన అడ్రస్. మన డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసినప్పుడు ఇచ్చిన అడ్రస్, మన పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు ఇచ్చిన అడ్రస్, ఈ రెండు అయితే కంపల్సరీ. ఈ రెండు అడ్రస్ అనేది పర్ఫెక్ట్ తీసుకోవాలి. కొందరు డౌన్లోడింగ్ అని అలా తీసుకుంటే తెలుగు వర్డ్స్లలో ఉంటాయి, తెలుగు వర్డ్ లేకుండా పర్ఫెక్ట్ టోటల్ మన పోస్ట్లో వచ్చిన ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే ఉండాలి. ఓకేనా? అది మాత్రం కంపల్సరీ మీరు చెక్ చేసుకోండి. సో ఈ 4 థింగ్స్ అనేది ఫస్ట్ మీరు చెక్ చేయాల్సిన మెయిన్ థింగ్స్ అన్నట్టు. ఓకేనా? ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సింగపూర్లో ఇప్పుడు మనకి ఇండియాలో ఏముందో 2 వీలర్ 4 వీలర్ 6 వీలర్ విలేజ్ వైజ్ ఉంటాయి కదా, కానీ సింగపూర్లో ఏంటంటే సింగపూర్లో ఏ విధంగా అంటే మొత్తం క్లాస్ వైజ్ డివైడ్ చేస్తున్నట్టు. 2B అంటే బైక్ సంబంధించింది, క్లాస్ 3, క్లాస్ 3C, క్లాస్ 4, క్లాస్ 5, 6 సంథింగ్ అన్ని చాలా ఉంటాయి అన్నట్టు. సో క్లాసులో డివైడ్ చేస్తారు. ఓకేనా? మీ దగ్గర ఏది ఉంది? మీ దగ్గర ఏది ఉంది? ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ 2 వీలర్ ఉందా? 2 వీలర్ ఉంటే ఇక్కడికి వస్తే 2B ఇస్తారు, అంటే నీకు 2 వీలర్కే ఇస్తారు. కార్ సంబంధించిన లారీస్ నడుపుకోవడానికి నాకు లైసెన్స్ ఉంది కదా అని దేనికైనా మార్చుకుంటే కుదరదు. అలా నీకు కార్కి 4 వీలర్కి ఉందా, ఇక్కడికి వస్తే నీకు 3C ఇస్తారు. 3C అంటే ఆ 3 కేటగిరీలో కార్లకు మాత్రమే ఆటో గేర్ జస్ట్ వీటికి మాత్రమే పనిచేస్తాయి. ఓకేనా? సో మన లారీలు జాబ్ పర్పస్లో పనిచేయాలి. ఓకే? నీకు అక్కడ ఓన్లీ బైక్ ఉందంటే ఇక్కడ బైక్ వస్తుంది, కార్ ఇయర్ లైసెన్స్. ఓకే? 2B మాత్రమే వస్తుంది, 3C రాదు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రూల్స్ అక్కడ అలా ఉంటాయి, మనకు ఇక్కడ ఇలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది మనకు అప్లై చేసే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సో నువ్వు ఇప్పుడు ఈ కన్వర్టింగ్ ప్రాసెస్ నువ్వు ఎక్కడ చేసుకుంటావు? ఫస్ట్ స్టెప్ మనం పోవాల్సింది, సింగపూర్లో 3 టైప్స్ డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఏదో ఒక సెలెక్ట్ చేసుకో, ఏదో ఒక దాంట్లో. ఏది ఏంటంటే ఆ 3 ఏంటి అంటే, ఒకటి బుకిబటక్, ఉబి, వుడ్లాండ్స్. ఇవి ఏరియాస్. ఈ ఏరియాస్ వల్ల 3 అక్కడ 3 రకాల మనకు డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఏదైనా చూజ్ చేసుకునేది. వెళ్ళాక నీకు వచ్చేసి ఫస్ట్ ఎవరికైనా కానీ బేసిక్ థియరీ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ దేనికి సంబంధించిందంటే నీ ట్రాఫిక్ రూల్స్ తెలుసా, ఎంతవరకు తెలుసు, డ్రైవింగ్ రూల్స్ ఇవన్నీ తెలుసా అని చెప్పేసి నీకంటూ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నీకంటూ ఒక టెస్ట్ పెడతారు. దాంట్లో 50 మార్క్స్తో నీకు టెస్ట్ ఉంటుంది. అందులో 45 మార్క్స్ వచ్చినా అనుకో నువ్వు క్వాలిఫైడ్. నెక్స్ట్ ప్రాసెస్కి నువ్వు ఎలిజిబుల్. లేకపోతే నువ్వు టెస్ట్కు డిస్క్వాలిఫైడ్. నువ్వు మళ్ళీ టెస్ట్కి అప్లై చేసుకోవాలి, నువ్వు మళ్ళీ కనుక్కోవాలి. ఒకవేళ నో ప్రాబ్లం దాని తక్కువ చార్జెస్ ఉంటాయి అనుకుంటే మేబీ $20-30 ఉంటాయి. ఈ అమౌంట్ గురించి నేను తర్వాత వీడియో చెప్తా. ఓకే? ఎప్పుడు ఏ అమౌంట్ అని చెప్పేసి. ఓకే? సో ఏంటంటే మన బేసిక్ థియరీ టెస్ట్ కంపల్సరీ పాస్ అయిపోవాలి. 45 మార్క్స్, 44 వచ్చినా కానీ డిస్క్వాలిఫైడ్. మళ్ళీ టెస్ట్ మనం కొట్టాల్సిందే. ఓకేనా? సో మనం టెస్ట్ పాస్ అయిపోయినాం. ఓకే?
పాస్ అయిన తర్వాత టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత నీకు వచ్చి ఒక ఫామ్ ఇస్తారు కదా, ఆ ఫామ్ తీసుకుని నువ్వు ఎక్కడికి పోవాలి, బూబీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి. సో ఏంటంటే ఇదే మనకు లైసెన్స్ ప్రొవైడ్ చేయడానికి ఫస్ట్ స్టెప్. అక్కడికి వెళ్ళే ముందు కూడా మనం ఏం తీసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంచుకోవాలి, మన వర్క్ పర్మిట్ ఉంచుకోవాలి, మన పాస్పోర్ట్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీసెంట్గా దిగిన బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్తో ఉన్న మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి, మనం రీసెంట్గా దిగిందే ఉండాలి. ఇట్లా బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకొని ఎప్పుడో చిన్నప్పుడు దిగిన ఫోటో ఇస్తుంటే అడగదు. ఓకే, బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్, రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాస్పోర్ట్, పర్మిట్, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ పట్టుకొని వెళ్ళిపోవడం ట్రాఫిక్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి, ఊబీలో ఉంది. పోయిన తర్వాత పింక్ కలర్ ఫామ్ ఇస్తారు. ఏది ఈ కన్వర్టింగ్ ప్రాసెస్కి అప్లై చేసుకోవడానికి పింక్ కలర్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ తీసుకొని మొత్తం ఫిల్అప్ చేసేసి ఇందులో ఇంకొక కిటికీ ఉంటుంది. ఏ రకంగా అంటే నీ వర్క్ పర్మిట్ వ్యాలిడిటీ ఉంటుంది కదా, నువ్వు వచ్చి నీ ఇప్పుడు ప్రజెంట్ నువ్వు అప్లై చేస్తున్నావు అంటే నీకు నెక్స్ట్ ఇయర్ దాకా నీకు ఒక 1 year వరకు నువ్వు టైం పీరియడ్ ఉండాలి. ఇక్కడ జాబ్ చేసుకున్న టైం పీరియడ్ ఉండాలి. అర్థమేదన్నా? అంటే నీ వర్క్ పర్మిట్ ఎక్స్పైర్ అవ్వడానికి 1 year ఉండాలి. నువ్వు అప్లై చేసిన దానికి నీ పర్మిట్ రెన్యువల్కి లేకపోతే ఎక్స్పైరీ. ఓకేనా? నువ్వు అప్లై చేసిన దానికి 1 year డిస్టెన్స్ ఉండాలి. ఉంటే మాత్రమే నీకు ఆ పింక్ కలర్ ఫాము, ఆ అప్లికేషన్ అవన్నిటికి 1 year పైనే ఉండాలి. మనం ఇక్కడ ఉండగలుగుతాం అనే తట్టు ఉన్నప్పుడే మీరు ఇక్కడ అప్లై చేసుకోండి. 6 నెలలు 3 నెలలు ఉన్నది నేను అప్లై చేసుకున్నా అంటే కుదరదు. ఓకే, సో నీకు అన్ని క్లియర్ ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి, నీ దగ్గర అన్ని ఫామ్స్ ఉన్నాయి, నీకు టైం పీరియడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, పాస్పోర్ట్ సైజు అన్నీ ఉన్నాయి. నువ్వు అప్లై చేసినావు, దానికి 50 ఛార్జెస్ తీసుకుంటాడు, అప్లికేషన్ మనకు ఫీ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత నీకు అక్కడ వెంటనే నీకు అంత క్లియర్ చేసుకొని నీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ నువ్వు తీసుకొని వాళ్ళు కూడా ఇక్కడ సింగపూర్లో ఉన్న ఇండియన్ ఎంబసీకి వాళ్ళు మెయిల్ సంథింగ్ ఏదో చేసుకొని ఇండియన్ ఎంబసీ ఏంటంటే ఇక్కడ ఏజెన్సీస్ని మెయింటైన్ చేస్తాను. ఏజెన్సీస్ ఎందుకు పనిచేస్తానంటే ఇలాంటి డ్రైవింగ్ సంబంధించిన ఎక్సెట్రా ఉంటాయి కదా. సో డ్రైవింగ్ సంబంధించిన వాటికి ఉండే ఏజెన్సీ ఏంటంటే మనకు సిమ్లిమ్ టవర్ అనే ఆ టవర్లో ఉంటాయి అనుకో ఏజెన్సీ. అలాగే అక్కడికి వెళ్ళి మనకి వీళ్ళు ఇచ్చిన ఫామ్ తీసుకుని అక్కడ మనం సబ్మిట్ చేస్తే వాళ్ళనేది ఆ సబ్మిట్ చేయాలి, మన లైసెన్స్ కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు అన్ని వెరిఫికేషన్ అని చూసుకొని తర్వాత నీకు వచ్చేసి మన ఇండియాకి వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఈ మన లైసెన్స్ ఒరిజినల్ దొంగ లైసెన్స్ లేకుంటే ఏంది కథ అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ వాళ్ళు తీసుకున్న తర్వాత మనం సింగపూర్లో మనం ఇప్పుడు లైసెన్స్ అప్లై చేసినప్పుడు పింక్ కలర్ ఫామ్ ఇస్తారో దాంట్లో మనం ఇంకొన్న అడ్రస్ ఇస్తామన్నట్టు. ఓకేనా? ఎక్కడ ఉంటారో ఆ అడ్రస్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ అడ్రస్కి నీకు అక్కడ అప్లై చేసిన తర్వాత వితిన్ 2 weeksలో నీకు ఫామ్ వస్తుంది. ఏది కన్ఫర్మేషన్ ఫామ్, యువర్ లైసెన్స్ ఈజ్ పర్ఫెక్ట్ అని సంథింగ్ ఏదో ఒకటి నీకు కన్ఫర్మేషన్ ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ తీసుకొని నువ్వు మళ్ళీ ఎక్కడికి పోవాలి, మళ్ళీ ట్రాఫిక్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి దాని తర్వాత ఈ ఫామ్ తీసుకొని వెళ్తావు కదా, అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నీకు స్టార్ట్ అయింది ఏది లైసెన్స్ కన్వర్టింగ్ ప్రాసెస్. ఓకేనా? కన్వర్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అన్ని చెక్ చేసుకుని నీకు వితిన్ 20-25 days కల్లా నీ మళ్ళీ సేమ్ అడ్రస్కి లైసెన్స్ వచ్చేస్తుంది. అదే లైసెన్స్ వస్తుంది జస్ట్ 3C, జస్ట్ ఆటో గేర్, సెల్ఫ్ కార్ ఇలాంటి వాటికి మేము యూజ్ అవుతుంది. నువ్వు ఇంత చేసేది ఏంటి, నువ్వు ఇక్కడ జాబ్ చేయాలి. సో జాబ్ చేయాలంటే మినిమం లారీ క్లాస్ 3 ఇంపార్టెంట్. ఓకేనా? లారీస్ ఏంటంటే 10 feet 14 feet లారీస్కి ఇదే యూజ్ చేస్తారు. సో కంపల్సరీ మనకు క్లాస్ 3 కావాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ లైసెన్స్ వచ్చింది, ఇది పని చేయాలి, దీన్ని తీసుకొని నువ్వు ఏంటంటే నీకు ఇది ఉంది రీజన్ యూజ్ఫుల్. బట్ ఏంటంటే నువ్వు మళ్ళీ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నీకు బేసిక్ టెస్ట్ క్వాలిఫై అయినా కాబట్టి నీకు మళ్ళీ అవసరం లేదు. డైరెక్ట్ ట్రయల్ టెస్ట్ మనం బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకునే దానికి $20-25 ఉంటాయి ఈచ్ క్లాస్. ఓకేనా? 1 hour అలా ఉంటాయి అన్నట్టు. సో నువ్వేంది ట్రైనింగ్ చేసుకుంటాను, 10 feet 14 feet లారీ చూజ్ చేసుకోవాలి. లారీ చూజ్ చేసుకున్న తర్వాత దాని నుండి మనం ట్రైనింగ్ తీసుకోవాలి. తీసుకున్న కొద్దీ ట్రైనర్కి అర్థమైంది నువ్వు ఎంతవరకు పికప్ అవుతున్నావు, నువ్వు ఎంతవరకు పర్ఫెక్ట్ అని చెప్పేసి తను సాటిస్ఫైడ్ అంత వరకు నీకు ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాడు. నువ్వు డబ్బులు పెట్టుకుంటూ పోవాలి. నువ్వు 1-2 క్లాసులలో నువ్వు సాటిస్ఫై చేసే అంత పర్ఫెక్ట్గా నువ్వు డ్రైవింగ్ క్లియర్ చేసినావు అనుకో, నీకు నెక్స్ట్ టెస్టే లేదు. ఎంత చేసినా కానీ ఏదో మిస్టేక్ వల్ల నువ్వు తడబడుతున్నావు, ఏదో అవుతున్నా అంటే నీకు మళ్ళీ టెస్ట్కి రావాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఆ టెస్ట్ కూడా 200-250 అలా ఉంటుంది అన్నట్టు. ఇది లాస్ట్ టెస్ట్, ఫైనల్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది కదా,
సో దానికి వచ్చేసి వాళ్ళు ఇచ్చిన డేట్కి మనం వెళ్ళి మనం డ్రైవింగ్ టెస్ట్కి మనం అటెండ్ అయిన తర్వాత నీ పర్ఫార్మెన్స్ బాగుండి నువ్వు పాస్ అయితే నెక్స్ట్ నీకు క్లాస్ 3 డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది అన్నమాట. ఓకే, ఈ లైసెన్స్తో నువ్వు నీ కంపెనీలో నీ కంపెనీలో జాబ్ అవకాశాలు ఏమైనా ఉంటే ఆపర్చునిటీ ఉంటే నీ కంపెనీలో మాట్లాడుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. సాలరీస్ ఎంత ఉన్నా కానీ అది మీ అండర్స్టాండింగ్ అనుకోవచ్చు. లేకపోతే నువ్వు వేరే కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు. నా దగ్గర క్లాస్ 3 డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, సింగపూర్ ఉంది. సో ఏమైనా ఆపర్చునిటీ ఉంటే మీరు బయట ఆన్లైన్లో కూడా ఉంటాయి. అందులో నాకు తక్కువ కానీ ఎక్కువ అయితే బయట ఫ్రెండ్స్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. ఓకేనా, ఇది ప్రాసెస్. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని అంటే మీరు డ్రైవింగ్ సింగపూర్లో చేయాలంటే మాత్రం కంపల్సరీ మీరు ఏదో ఒక జాబ్ పట్టుకొని సింగపూర్ రావాలి. వచ్చిన తర్వాత మినిమం 2 years అగ్రిమెంట్ ఉంచుకుంటే మీరు ఒక 6 monthsలో మీరు ఇక్కడ ఉన్న పరిస్థితులకు అన్ని అర్థం చేసుకొని మీరు కొంచెం ఫ్రీ అయిపోతారు. దాని తర్వాత మీరు ఈ డ్రైవింగ్ ప్రాసెస్ ఏముందో దాన్ని స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసుకుంటే మీకు అప్పటికే మీరు ½ year పోద్ది అనుకో, 1.5 year మీకు గ్యాప్ ఉంటుంది. సో మనకు కావాల్సింది 1 year లిమిట్ ఉంటుంది. సో అలా ఉంచుకుంటే నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ప్రాసెస్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, కంపల్సరీ ఏ రకంగా అక్కడ కారు ఉన్నా ఏదున్నా కానీ కంపల్సరీ ఖచ్చితంగా మనం ఇవన్నీ ఫాలో అయిపోవాలి. మనీ సంగతి చూసుకుంటే మనీ ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు అది ఉంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో నేను ప్రతి ఒక్క టెస్ట్కి ప్రతి ఒక్క క్లాస్కి ఎంత అవుతుంది, ఎంతవరకు మనం పే చేయాలి అని చెప్పేసి నేను ఒక ఇన్స్టిట్యూట్ ఒక స్కూల్ నేను సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను ఇవ్వాలనుకుంటున్నా. సో మీరు ఆ డీటెయిల్స్ ఇవ్వాలంటే దీనికి ఇప్పుడు లైక్ ఇచ్చుకొని దీనికి ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావాల్సిన వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి. షేర్ చేసి చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింగపూర్ శ్రీరామ్ ఫర్ మోర్ అప్డేట్స్. అన్నీ మంచిగా ఉంటాయి మన ముచ్చట్లు. ఓకే, అండ్ సీ నెక్స్ట్ వీడియో.